హాయ్, మీ రైతు బిడ్డని మాట్లాడేది మల్లేష్ని. ఇది రెండవ పంట ఇక్కడ కొట్టేది. మనం మా సొంత ట్రాక్టర్తోన లైట్గా దున్నుకుంటా బోధ కొడుతున్నాము. ఈ పిల్లగాడు నేర్చుకుని వచ్చిండు. ఈ పిల్లగాడు మళ్ళీ పెద్దగా అయితే మనకి ఇవి నాగేన్లు అవి లెంతులు తాకుతా అని ఇవి రీపోతా అని ఈ టైంలో కొట్టుకోవాలి. మళ్ళీ పెద్దగా అయితే రీపోతా, లేదంటే చిన్న ట్రాక్టర్ పెట్టుకోవాలి. కానీ ఇంకా మనకి చిన్న ట్రాక్టర్ లేదు. ఇప్పుడు ఇట్లా కొట్టించాం అనుకో, మళ్ళీ కొద్దిగా మనం మన బుధాల మట్ట అయినాక సార్లు మళ్ళీ గడంతో ఇట్లా లైట్గా నూకితే కూడా వస్తుంది. నిన్ననే మొన్న పిండి పోసింది, మీకు ఈ డీలలో పెట్టినా కూడా దాంట్లో పిండి పోసిన కలుపు తీసిన. ఏ సైడ్ ఎక్కవని ఇది ఒకసారి నూకితే దీని పని అయిపోతుంది. ఫస్ట్లో కూడా అంత 45-50 దాకా వచ్చింది. ఇది కూడా బాగానే ఉంది, మనకైతే పర్వాలేదు. ఒక 7 ఎకరాలు పెట్టినా. 7 ఎకరాలకు మొన్న 40 దాంచి మీకు చూపించినా కూడా 40 దాంచి పోసిన పిండి. పొటాష్ ఒక 5, 20-13 ఒక 15, 20 మొత్తం కలిపి ఒక 40 దాంచి పోసిన ఒక 7 ఎకరాలకి. మళ్ళీ ఆడ కనపడేది ఒక 3 ఎకరాలు కొత్తగా పెట్టిన. ఆ తర్వాత గడ్డి మందు కొట్టినా. మొన్న పర్వాలేదు చెరుకు. ఒక 7 ఎకరాలు 340 టన్నులు అయింది నాది. చెరుకు ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీకి వేస్తుంది. కానీ కృష్ణవేణి ఫ్యాక్టరీ మనది. డబ్బులు కూడా మంచిగానే వేస్తారు వాళ్ళు. మళ్ళీ 4వ పంట కూడా 4 ఎకరాలు అట్లే పెట్టినా పాతది. మన మిరప తోటలకు పెట్టేది కన్నా పెట్టుబడి చెరుకులకు కన్నా పెడితే మంచి ఆదాయం ఉంది. చూడు, ఆ మిరప తోటలు ఎవరు పెట్టుకున్నామన్నాడు, ఒకడొకడు నెత్తిమిన వడ్డీ కొంపను నాశనం చేసుకుంటారు మిరప తోటలో మీద మన్ను పోయ్య. నేను కూడా 3 ఎకరాలు పెట్టినా. 2 ఎకరాలు పెట్టినా. 2 ఎకరాలలో ఒక 3 లక్షలు వచ్చినాయి. 3 లక్షలలో 2 లక్షలు పెట్టుబడి అయింది. నీకు ఒక 50,000 అయినాయి. ఒక 50,000 దొరికినాయి నాకు. అంతే, ఏం చేస్తావు? నెత్తి నొప్పి. అదే పెట్టుబడి కానీ చెరుకుకి పెడితే చిన్నప్పటి నుండి కానీ మనం ఒక 6 నెలలు చూసుకున్నామంటే 6 నెలల్లో అదే పెరుగుతుంది, కటింగ్కి వస్తుంది. ఒక 10 ఎకరాలు ఆడ పైపు గిట్లా దొక్కిచ్చా. పైపు ఉంది ఆడ. వెనక్కి రావట్లే. మొత్తం ఇది 7 ఎకరాలు పాతది. కొత్తగా 3 ఎకరాలు పెట్టినా. కానీ మొన్న గడ్డి మందు కొట్టినా, ఇంకా పిండి వేయలేదు. సూపర్ ఒకటే వేసిన పెట్టే రోజు. ఇడు ఏం కదా సైడ్కి ఇక్కడ వేస్తే. ఈ డ్రైవర్ పిల్లగాడు నేర్చుకుని వచ్చిండు. వీడు తెలియదానికి ఏం కొడుతుంటే నేను నేర్చుకుంటా మామ, నేను చెరుకు పెట్టేది ఉంది ఎట్లా అని వచ్చిండు. ఇక వాడు ఇక టైర్లు తిప్పుతారు చూడు, ఏం చేయవని. మళ్ళా ఏం చేయాలబ్బా పిల్లగాడు. థమ్సాప్ అంటే కోట దాచినానికి తను ఎత్తినపోయింది. ఏం చేయలే. సాపు కావని పోనిడు. ఆ కుండకు దాడికిచ్చేవాడా పోనిడు. మా వీడియో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు చేసుకోండి, గంటను మర్చిపోద్దురి. హాయ్, మీ రైతు బిడ్డని. అప్పుడప్పుడు ఏం పని చేసి కూడా నేను ఆల్రెడీ మీ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తాను. నేను మంచిగానే ఏమైనా విషయాలు అంటే కూడా కామెంట్ పెట్టండి, నేను అడగండి. ఆ నెంబర్ కూడా ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఇంతవరకు ప్లే చేసిన ఉంది ఆల్రెడీ. చెరుకు గురించి నేను ఎట్లా చేయాలంటే అట్లా చేస్తాను. చెరుకు గురించి ఇది 2వ మొక్క. దీనే చీడికి పెట్టి నేను 3 ఎకరాలు మళ్ళీ చీడికి నేనే కొట్టి పెట్టిన. అవి మరి ఉంటాం. మరి మీరు రైతు బిడ్డని. అవి మీరు రైతు బిడ్డని మల్లేష్ని. లైక్ చేసుకోండి, మా వీడియో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.